వెల్కమ్ టు సతీష్ విలేజ్ హరి ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే కనుక ఇక్కడ గంగమ్మ తల్లి ఒరిజినల్గా పుట్టిండే మెయిన్ ప్లేస్కి వచ్చినాం అబ్బా. ఇక్కడ అంటే గంగమ్మ తల్లి పుట్టిండేది, పాతాళ గంగ పుట్టిండేది మెయిన్ ప్లేస్కి వచ్చినాం అబ్బా. ఇక్కడ అంటే ప్రకృతి ఎప్పుడు పుట్టిందో అప్పుడు గంగమ్మ తల్లి పుట్టిండేదంట. మెయిన్ ప్లేస్కి వచ్చినాం. ఒకసారి చూడండి ఎలా ఉందని ఒకసారి చూపిస్తాను. గంగమ్మ తల్లి మెయిన్ ప్లేస్ జన్మస్థలం చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందని. ఇక్కడ స్వామివారు ఉన్నారు, వాళ్ళు అడుగుదాము ఎలా ఉంది, ఎట్లా, ఎప్పుడు, ఏమైంది వాళ్ళు చెప్తారని చూస్తాం. అంటే ఇక్కడ ఫేమస్ ఏమిటంటే ఇక్కడ దొన అనేది ఉంది. అంటే కోనేరు అంట కదా, కోనేరు అట్లా ఉంది. అంటే చాలా లోతు ఎక్కువ ఉందంట. దానిపైన ఒక తెప్ప మాదిరిగా అంటే ఒక గడ్డి మాదిరిగా మలిసింది. దానిపైన నిలబడుకుంటే మునగదు అని పెద్దల నమ్మకం, అందరూ చెప్తున్నారు. కానీ షేక్ అవుతుంది, మునగదు అంతే. చూడండి ఫ్రెండ్స్, ఇది కొత్తగా పాత టెంపుల్ ఉండేది, కానీ కొత్తగా ఆల్టరేషన్ చేసినారు. పాత టెంపుల్ కొత్తగా ఆల్టర్ చేసినారు దీన్ని. చూడండి అమ్మవారు అంటే గంగమ్మ అమ్మవారు ఇక్కడ పుట్టిండే మెయిన్ ప్లేస్ ఇదే, పాతాళ గంగ. చూడండి అమ్మవారిని చూడండి, మీరు దర్శించుకోండి. చూడండి అమ్మవారిని దర్శించుకోండి. సురేష్ వాడు రమ్మనరా. ఓయ్ సురేష్ స్టాప్ చెప్తాను రాని అట్లా రాని సరే స్టాప్ చేయండి విషయం రాని ఇట్లా. ఇది అమ్మవారి టెంపుల్లో. ఇక్కడ చూడండి గంగమ్మ తల్లి టెంపుల్. ఒకసారి చూడండి, దగ్గర పోయి చూపించు, దర్శించుకోండి అందరూ. గంగమ్మ పుట్టిండే మెయిన్ ప్లేస్ ఇదే. చూడండి ఇక్కడ దొన ఉంది, ఒకసారి దొన చూస్తాము ఎలా ఉందని. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందని. ఒక నిమిషం ఉన్నావు ఇట్లా. ఎట్లా పోలనా దిగా ఎట్లా ఇదిలో చాలా అవుతుందండి. ఇది ఇల్లు అవుతుందా? సో ఫ్రెండ్స్ ఎలా ఉందని టెంపుల్, అమ్మవారి టెంపుల్. ఆడు దాటుకోవాలా, ఇది అడుగు పెట్టకూడదా? చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందని టెంపుల్ చూస్తున్నారు కదా. అంటే నీళ్ళు పైన గంగమ్మ తల్లి ఈ గడ్డి అనేది మలిసిండేది. పైన ఎంత 100 మంది పైన నిలబడుకున్నా కూడా మునగదు అని పెద్దల నమ్మకం. ఇప్పుడు పైన చూడండి ఎలా ఉందని. నీళ్ళు చూడండి మెయిన్ ప్లేస్, గంగమ్మ తల్లి పుట్టిండే మెయిన్ ప్లేస్ ఇదే. చూడచ్చు, అంటే ఆడుతుంది అంతే కానీ మునగదు. చూడండి ఆడుతుందంటే మునగదు. గంగమ్మ తల్లి మెయిన్ ప్లేస్. ఇది ఎన్ని అడిగలు ఉంటుందన్నా?
ఇది కాలంలో పెద్దోళ్ళు ఆ, 1000 మీటర్లు దిగి చూసినారు. 1000 మీటర్లు 1000 మీటర్లు ఎంత ఉండదని చూసినలేదు. ఆ. అప్పుడు కాలం పెద్దవాళ్ళు 7 బండ్లు తీగలు కట్టి ఉమ్, చూసిరన్నారంట ఉమ్, ఎంత లోతుందని. అయినా కూడా అప్పుడు కూడా చిక్కలేదంట. ఆ, లోతు చిక్కిన లోతు చిక్కిలేదు, ఎంత ఉండదని చిక్కిలేదు అప్పుడు కూడా. 7 బండ్లు తీగలు కట్టినా కూడా చిక్కిలేదు. మళ్ళీ టీవీ నెలలో వచ్చేసి 1000 మీటర్లు దిగి చూసి అప్పటికి దీని స్థలం చిక్కలేదు. అంటే 2 రోజులు ముందుగా వచ్చి చెక్ చేసుకొని మళ్ళీ వాళ్ళు టీవీ ఛానల్లో ఇడిచింది వాళ్ళు. ఇక్కడ లోగా అంతా నీళ్ళు, అంతా కింద నీళ్ళు, కిందంతా నీళ్ళు, పైన తెప్ప కట్టుకోండి అనమాట. దీనిపైన పూసలని ఉన్నాయి, గోగ పూసలని. అవి చిన్నోళ్ళు ఆడోళ్ళు ఎవరన్నా కానీ చేతులన్న మెల్లన్న వేసుకుంటే చాలా మంచిది. ఇక్కడ తీర్థాలు ఎత్తిపోయి అక్కడ స్నానం చేసేసి తడిపట్టుతో పూజ చేపిస్తే ఏమనుకుంటారో కోరికలు అవన్నీ ఖండితంగా అవుతాయి. బోర్ వేసేవాళ్ళే కానీ బిడ్డల కానళ్ళు, పెండిళ్ళ కాళ్ళు, ఎడ్యుకేషన్కి ఏంటికన్నా కానీ ఒక గ్రహ సంబంధం ఉన్ని ఏమన్నా ఉన్ని ఇక్కడ తీర్థాలు ఎత్తిపోయి స్నానం చేసి తడిపట్టులతో పూజ చేపిస్తే వాళ్ళు ఏమనుకున్నారో కోరికలు అవి ఖండితంగా నెరవేరుతాయి. ఇంకొకటి ఏమంటే అప్పుడు పూర్వకాలం పెద్దవాళ్ళు చెప్పినది ఏమంటే ఈ కొండంతా ఈశ్వరు అంట. ఈశ్వరుని పైన గంగమ్మ నీట్టు ఇది అనమాట పెద్దవాళ్ళు చెప్పేది. అంటే గంగమ్మ పుట్టిన జన్మస్థలం ఇక్కడ పుట్టిన అమ్మవారు పుట్టినది ఇక్కడ. చాలా పురాతన కాలం ఈ సృష్టి ఎప్పుడు ఇదేందో అప్పటి ఇంకా అమ్మవారు ఇక్కడ పుట్టినది. అక్కడ గుండు ఉండే, ఆ గుంటు కిందే అమ్మవారు పుట్టినది. మళ్ళా మేస్త్రి గంగలప్ప అని చెప్పేసి పుల్లగల్ వాళ్ళది. పుల్లగల్గా వాళ్ళు ఆ ఎన్నోళ్ళు వచ్చి ఏమో ఇక్కడ పని చేసిరే, పైన దేవస్థానం కడతాండ్రి. అంతా ఉత్త బండ మీదే ఉండని చెప్పేసి వాళ్ళు ఏమో ముక్కొని వాళ్ళకి మంచిదైన తర్వాత దేవస్థానం అంతా నేనే రెడీ చేపిస్తానమ్మా అని చెప్పేసి హరికే చేసుకోనంట. ఆ ఎన్నోళ్ళకి అంతా మంచిదైంది. దేవస్థానం అంతా ఒకరే కట్టించారు ఇదంతా. అంటే ఇక్కడ లోతు జాస్తి ఉంది, ఇక్కడ లోతు జాస్తి ఉంది. ఎంత లోతు అనేది తెలియదు. ఇక్కడ నీళ్లు పైన ఉండేవి. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందని, లోతు ఎక్కువ ఉందంట. ఇక్కడంతా పోవచ్చా? అంతా తిరగచ్చు, అంతా తిరుగుతున్నా. ఏమంటే వర్షాకాలంలో పైకి వచ్చేస్తాయి నీళ్ళు, అప్పుడు తిప్పొచ్చు, అంతా తిరుగుతుంది. ఇది స్వంజ మాది అంతా తిరుగుతుంది. ఇప్పుడు తిప్పాకి వెళ్ళేది. ఇంకా కొంచెం పైకి వచ్చేస్తాయి నీళ్ళు, అక్కడ పైకి పోతాయి అన్నమాట నీళ్ళు పొంగి. అంతా ఇదే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందని. ప్రతి శుక్రవారం మంగళవారం అమ్మవారికి అభిషేకం ఉంటుంది. ప్రతి పౌర్ణమికి రామ భజన ఉంటుంది. ప్రతి మంగళవారం, శుక్రవారం, భానువారం అమ్మవారికి విశేషంగా పూజలు, అభిషేకాలు ఉంటాయి. ప్రతి పౌర్ణమికి భజన, అఖండ భజన ఉంటాయి నైట్ అంతా. చాలా ఊగుతుంది. 100 మందికి కూడా మునిగలేదు, ఇది ఆడుతుంది అంతే. చూడండి ఫ్రెండ్స్, చూసినారు కదా ఎట్లుందని. ఇక్కడ అమ్మవారు పుట్టినది. అక్కడ కొత్తగా ఇంకోటి దేవస్థానం ఉంది, కొత్తగా ప్రతిష్టాపన చేసినది. పైన ఒకటి ఉన్నది. ఇక్కడ అరికేలు కట్టినారు చూడండి. వాళ్ళు ఏమనుకుంటే ఇక్కడ బిడ్డల కానోళ్ళు కానీ పెండ్లి కానోళ్ళు కానీ తీర్థ స్నానం చేసి ఇక్కడ ఒక బ్లౌజ్ పీస్ తీసుకొని అట్లా అరికేలు కట్టేసి పోతారు. వాళ్ళకి మంచిది అయిన తర్వాత వాళ్ళు యథాశక్తి ఏమనుకుంటారో అది వచ్చి అమ్మవారికి నెరవేర్చుకొని పోతారు. ఇంకోటి తీర్థాలు ఎత్తుకొని పోయి అమ్మ ఇంటింది కదా, జీవాలకి కానీ పిల్లలు చిన్నోళ్ళకి కానీ ఎవరికైనా గద్దెల గంగమ్మ అనేసి తీర్థాలు ఎత్తిపోయేస్తే 3 దినాలకే మేలైపోతుంది, నయమవుతుంది. ఇక్కడ ఉండే జనాలు ఈ హాస్పిటల్కి పోయలేదు. అమ్మ అయితే ఈ తీర్థాలు ఎత్తిపోయేస్తే 3 దినాలకి దిగిపోతుంది. బోర్లు వేసేవాళ్ళు ఇది తీర్థం ఎత్తిపోయేస్తే ఖండితంగా నీళ్ళు వస్తాయి బోర్లో. ఖచ్చితంగా అక్కడే చెప్పి చూడండి ఎట్లా అవుతుందని.
చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందండి ప్లేస్ చూసినారు కదా. దీని గురించి ఇక్కడ అమ్మవారి గురించి చెప్తాను. ఇక్కడ ఏడక్రమ్మ గారు అనేసి ఇక్కడ అమ్మవారు ఇక్కడ పచ్చ పెట్టుకొమ్మ వేసి ఏమనుకుంటే అక్కడ అమ్మవారికి నెరవేరుతుంది. చూడండి ఫ్రెండ్స్ చూసినారు కదా ఎట్లా ఉందని. అరికే కట్టేసి కట్టేది అంటే ఇక్కడ చూడండి పిల్లలు కాకుంటే ఇల్లు కట్టాలంటే ఇక్కడ ఎక్కకూడదేమో. ఇక్కడ పిల్లలు కావాలంటే ఇప్పుడు చెప్తారు, మీరే చెప్పండి. ఇక్కడ పిల్లలు కావాలన్నా కూడా, పెళ్ళిళ్ళు కావాలన్నా కూడా, ఒక ఉద్యోగం కావాలన్నా కూడా, చిన్నవాళ్ళు బాగా చదవాలన్నా కూడా, ఇంట్లో ఏమన్నా ఉన్నాయి, ఒక ఏ గ్రహ సంబంధాలని ఏమిటికన్నా కానీ ఆమె తీర్థ స్నానం చేసి ఇక్కడ పూజ చేపించి అమ్మవారికి మళ్ళీ ఇక్కడ అరకే కడతారు. అక్కడ అరకే కట్టిన తర్వాత వాళ్ళకి వారానికి 2 వారాలకి వాళ్ళకి మంచిదైన తర్వాత అది ఏమనుకుంటారో వచ్చి అమ్మవారికి మళ్ళీ చల్లించుకొని పోతారు. ఇట్లా చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎలా ఉందని. ఇంకా ఆ పక్క టెంపుల్ ఉందంట, చూస్తాం ఫ్రెండ్స్ ఎలా ఉందని. కొత్త టెంపుల్ కడుతున్నారంట. ఇంకా ఇక్కడ శ్రీ కొండ గంగమ్మ సేవా ట్రస్ట్ అని ఉండదు. ఇక్కడ అభివృద్ధి అంతా వాళ్ళే. ఎవరన్నా టెంపుల్కి ఏమైనా ఇచ్చే ఎట్లుంటే వచ్చే ఇవ్వచ్చు ఫ్రెండ్స్. మీరు మీ చేతినంత మాత్రం 500, 1000, 2000 ఎంతన్నా ఇవ్వండి. ప్రతి సంక్రాంతి కావచ్చు, శివరాత్రి కావచ్చు, ప్రతి ఇయర్ ఇక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి. టెంపుల్ గురించి మళ్ళీ మీరు ప్రజలు ఎవరైనా రావచ్చు నేను గాడి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ టెంపుల్కి ఎవరైనా ప్రజలు ఎవరైనా రావచ్చు, వచ్చి దర్శించుకోవచ్చు. మీకు దర్శించుకుంటే దానికి ఇది ఉంటుంది. మీరు ఏమైనా కోరుకున్నా కూడా మీకు నెరవేరుతాయని స్వామివారు చెప్తున్నారు. నమ్మకం ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చాలా ఎక్సలెంట్గా ఉంది ప్లేస్ అంతా. చూస్తాం రండి ఆ పక్కంగా ఏముందని. సతీష్ విలేజ్ విహారీ సెంటర్ కింద స్టాప్. ప్రతి మంగళవారము, భానువారము ఇక్కడ అరకేలు ఒత్తుకుంటారు కదా, వాళ్ళకి ఎంత మంచిదైన తర్వాత గోరపట్లో కోరనో ఏమన్నా అనుకుంటారో అక్కడ సపరేట్గా షెడ్ ఉంది, అక్కడ చేసుకొని తినేసి నిదానంగా పోతూ ఉంటారు. అంటే ముక్కుబడి ఉంటారు కదా, ముక్కుబడి అయిన తర్వాత ముక్కుబడి తీసుకొని పోతాం. అన్నదానం క్యాంటీన్ ఉన్నది. ఇక్కడ అన్నదానమా? చూడండి చూస్తున్నారు ఆ ప్లేస్ ఎలా ఉందని. ఇక్కడ చూపించు సార్, ఇక్కడంతా ఇక్కడ చూపించు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఎవరన్నా భక్తాదులు వస్తే నిత్య అన్నదానం అంటే ఫ్రీ భోజనాలు, నిత్య అన్నదానం పెట్టే క్యాంటీన్ అంతా అక్కడ ఉంది. కానీ ఈరోజు క్లోజ్ చేసినారు. డైలీ ఉంటుంది, ఇక్కడ క్లోజ్ చేసినారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఒకసారి, నిత్య అన్నదానం వచ్చే భక్తాదులకి అన్నదానం చేసేది చూడండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇదే నిత్య అన్నదాన క్యాంటీన్. చూడండి ఇక్కడ భక్తాదులకి అన్నదానం చేసేది ఇక్కడ చూడవచ్చు మీరు ఎలా ఉందని. ఇక్కడ ఆయన చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్నారు కదా ఆయన గోవింద తీర్థ స్వామిಗಳು ఉన్నారు. ఆయన అంటే ఇక్కడ నిత్య అన్నదానం చేయించేది. అంటే వాళ్ళ శిష్యులు, వాళ్ళ గురువులు. ఇక్కడ ఆదినారాయణ స్వామి ఉన్నాడు చూడండి. ముందు ఆ స్వామి అంతా అన్నదానానికి కొంచెం డొనేట్ చేపిస్తాను. చెప్తాను రామాంజీ ఇక్కడ ఈ స్వామి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ స్వామి కనిపిస్తున్నాడు కదా, ఈ స్వామి ఇక్కడ ట్రస్ట్ నుంచి ఇక్కడ ఈ గుడి నిర్మాణానికి హెల్ప్ చేస్తారంట ఈ స్వామి. ఈ అన్నదానానికి, గుడి నిర్మాణానికి ఆ స్వామి భక్తులతో కూడా భక్తాదులకంతా చెప్పి ఆ స్వామి ఇక్కడ
దీంతో ఇక్కడ ఆ స్వామిలో దీంతో వాళ్ళకి ఎంత భక్తులు చెప్పి ఇక్కడ ఒక మంచి టెంపుల్ ఉంది చూడండి బాగుంది అని చెప్పి ఈ వ్యూస్ క్యాంటీన్ అంతా ఆ స్వామి దీనికనే ఇదండి స్టాప్. చూడండి ఫ్రెండ్స్, ఎవరైనా ఇక్కడ భక్తాదులు గెట్స్ ఎవరైనా వస్తే అందరికీ రూమ్లు అంతా అరేంజ్ ఉన్నాయి. ఇక్కడ రూమ్లు అంతా కట్టినారు, రూమ్లో ఉండొచ్చు అందరూ. మంచి టెంపుల్, సూపర్ వ్యూస్ ఫ్రెండ్స్, సూపర్ లొకేషన్. అంటే ఇది వచ్చి ఇక్కడ చిక్బళ్ళాపురం డిస్ట్రిక్ట్ బాగేపల్లి తాలూకు నల్లగుట్లపల్లి గ్రామ పంచాయతీలో ఉంది. కొండికొండ గంగమ్మ దేవస్థానం అంటే ఎవరైనా చెప్తారు. కొండికొండ గంగమ్మ టెంపుల్. చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఎలా ఉందని టెంపుల్. సరే చూడవచ్చు మీరు, ఓకేనా? చూడండి ఎలా ఉందని. ఇంకా కొత్తగా టెంపుల్ కడుతున్నారు పైన. అదే పుల్లగల్లు గంగుల పంచి ఆయన మేస్త్రి వాళ్ళే ఈ టెంపుల్ కట్టిస్తున్నారు అంతా. దిగుదలే గంగమ్మ టెంపుల్ కట్టించారంట ఆయనే. ఇప్పుడు ఇక్కడ భజన మందిరము టెంపుల్ అంతా ఇక్కడే పైన చూడవచ్చు మీరు ఎలా ఉందని. ఇది వెజ్, అక్కడ నాన్ వెజ్లే. చూడండి గంగమ్మ తల్లి కొత్తగా కట్టించిన టెంపుల్ ఇక్కడ చూడవచ్చు మీరు. చూడండి గంగమ్మ టెంపుల్, కొండికొండ గంగమ్మ టెంపుల్. గొట్ట అప్పకి ఇంకో ఫోటో తీస్తాం, చెప్పకి తీసుకో. చూడ క్లారిటీ ఉందమ్మరా? చాలేమంత క్లారిటీ. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో చూసినారు కదా. ఇప్పుడు ఇక్కడే గంగమ్మ వారు పుట్టిండే ప్లేస్ అంతా, మెయిన్ ప్లేస్ ఇదే. ఇక్కడ దానిపైన అప్పుడే వెళ్ళినాము, ఏం కాలేదు. అంటే ఊరికే షేక్ అవుతుంది అంతే, ఏం కాలేదు. చూపించు అన్నీ చూపిస్తా. ఎత్తుకోపోరా, దిగుతాను. దిగుతాయిలే నువ్వు కూడా. దిగలేదా నువ్వు? నాకు లేదు, ఫోన్లో మాట్లాడుకుంటాడే. వెళ్ళిపోపా, నేను అట్లా నీళ్ళు పోయి దిగేదా? నేను అట్లా ಪರ ಇವಾಗ ನನ್ನ ಅಂತಮ್ ನಿಲಿತಿದ್ದಾನೆ ನೋಡಿ ಎಲ್ರು. ಓ ಅಂತಮ್ಮ చారిపోయారు అంతమా మళ్ళా ఫిజిక్ మళ్ళీ నేను లేవచ్చలే ఎవరు దీంట్లో గెలపా నీ వెయిట్కి అది తట్టుకుంటుంది. చిన్నగా పక్క కాలు పెట్టా, ఇంకా అక్కడ పెట్టా, ఇంకా ముందర పెట్టా. డాడ్ అత బరా మగ ఊరుతుందంటే తిరుగుతుందంటే ఇది కట్ చేసినా చూడండి అమ్మ అయిపోయినా ముందు ఉందిరప్ప. సో ఫ్రెండ్స్, ఇది అమ్మవారి తీర్థాలు. ఇది ఎవరైనా నెత్తి జరుపుకొని ఏమన్నా అమ్మ అయినా కూడా ఇంట్లో అంతా ఎదిరించవచ్చు. అమ్మ అయితే కూడా ఇప్పుడు గతంగా ఏమైనా అవుతాయి కదా, నాకు 3 రోజులకే అది క్లియర్ అవుతుందంట. ఈ తీర్థాలు తాపిస్తే నేను తీసుకెళ్తున్నాను. బోర్లు వేసేవాళ్ళు ఈ తీర్థాలు అనేది వేస్తే నీళ్లు పడతాయి. నేను తీసుకెళ్తున్నాను చెప్ప, నేను తీసుకెళ్తున్నా ఫ్రెండ్స్. చూడండి ఇంతమ్మా బాయ్ గొప్ప కట్. అతిరుద్ర మహాయాగం అని జరిగే ఇక్కడ చూస్తాను. హలో
చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందని. ఇప్పుడు మీకు చుట్టూ వ్యూస్ చూపిస్తాను ఎలా ఉందని చూడొచ్చు మీరు. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారుగా గంగమ్మ తల్లి టెంపుల్, కొండికొండ గంగమ్మ తల్లి టెంపుల్ ఎలా ఉందని చూడండి. ఎవరన్నా కానీ ఇక్కడ ఈ టెంపుల్కి వచ్చి విజిట్ చేయండి ఒకసారి. దాన్ని చూస్తున్నారు కదా ఎలా ఉందని చూడండి, ఎంత హైట్లో ఉందని టెంపుల్. ఫేస్ అకల్లా లాస్ట్ ఏం చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ నా వీడియో మీకు ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్, బాయ్.